హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అడ్డా. సో ఈరోజైతే నేను ఒక 2 అవర్స్‌లోని ఎన్ని పనులు చేసుకున్నానో అవన్నీ అయితే రికార్డింగ్ చేసి చూపిస్తున్నానండి. సో బట్టలైతే ఉతుక్కున్నాననమాట. వాషింగ్ మిషన్‌లో కాదండి, చేత్తోని. సో అది నాకైతే చాలా నడుము నొప్పి. ఆ నడుము నొప్పిలోనే చేత్తోనే ఉతుక్కోవాల్సొచ్చింది. ఎందుకు అంటే మా పిల్లల స్కూల్ బట్టలనమాట. అలాగే ఇవైతే సాంబారు ఇంకానేమోంచి కట్లెట్స్ లాగైతే రెడీ చేశానండి. ఆలు క్యాబేజ్ కట్లెట్స్. సో మార్నింగ్ అయితే ఇలాగా పిజ్జా బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పారు పిల్లలు. సో మరి పిల్లలు అలా చెప్పిన తర్వాత లేదు అన్నాక అవ్వదు కదండి. వాళ్ళందరూ అయితే తినేసారనమాట. నేనైతే ఇప్పుడు 9:30 అయింది. సో నా కోసం అనమాట పిజ్జా తింటామని చెప్పేసి కట్ చేస్తున్నాను. సో పిజ్జా తింటున్నప్పుడైతే పప్పు పెట్టేశానండి. పప్పు పెట్టేసుకున్నానండి సాంబార్కి. సో ఇంకో పక్కన ఇదోటండి, ఇవన్నీ మా పిల్లలవి స్కూల్ యూనిఫామ్సేనండి. వాషింగ్ మిషన్లో వేస్తే వైట్కి అయితే రావట్లేదు. మా పాప అయితే ఏంటేంటో అంటిపించుకొని వచ్చేస్తుందనమాట. చాలా మాసిపోయి ఉంటున్నాయి. సో లేదు, ఇంకా లాభం లేదు, ఇది నేనే ఎలాగైనా సరే క్లీన్ చేయాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. మీరు మా మేడ మీద చూసుంటారు కదండి, చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు బ్యాక్ సైడ్ అనమాట ఇలాగా ఒక రాయి అయితే మేము పెట్టించుకున్నామండి. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇలా మీదనైతే ఒకటి పెట్టించుకున్నాం అనమాట. ఇదొకటి మా బుడ్డిది, అదైతే వచ్చేసి ఇంకా దాన్ని పక్క నుంచి చాలా బెజారు పడుతుంది. సో ఇదైతే నేను ఎక్కువ యూస్ చేయను ఈ రాయ, కానీ ఎప్పుడైనా సరే బట్టలు చేత్తో ఉతుకోవాల్సి వచ్చింది అంటే ఈ రాయి మీదే నేను యూస్ చేస్తానండి. సో ఇక్కడైతే మాకు ఒక షేడ్ కూడా ఉంటుందన్నమాట. సో షేడ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ ధూళి గట్ట అంతా పట్టిస్తుంటుంది కదండి, ఇన్ని రోజుల నుంచి యూస్ చేయలేదనేసి కొంచెం వాటర్ వేసి ఈ రాయి అయితే బాగా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని మేడ మీదే నేను ఎప్పుడు అనమాట కొంచెం సర్ఫు సోపు ఇలాగ అన్నీ ఉంచుతానమాట. ఎందుకైనా ఎమర్జెన్సీకి అవ్వని అని చెప్పేసి. సో ఇంట్లో ఒకటి ఉంచుతాను, మీదన ఒకటి ఉంచుతాను. సో ఆ సోప్ అయితే తీసుకున్నాను అనమాట. చేత్తో బట్టలు ఉతకాలి అంటే నేను జస్ట్ ఎన్నో ఇయర్స్ అయిపోయినట్లు అనిపిస్తుందండి, కానీ ఏం చేయలేము. ఈ పిల్లలవి బట్టలు చాలా అంటే చాలా మాసిపోయి ఉన్నాయన్నమాట. ఆ చేత్తో ఉతికితేనే ఇంకా కరెక్ట్గా వస్తాయనేసి అయితే నాకు అర్థమైంది. సో ఈరోజైతే బయటికి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదండి. ఇదైతే సాటర్డే వీడియో అనమాట. ప్రశాంతంగా ఇంట్లోనే ఉండొచ్చు. సో అందుకే అయితే నేను 2 పీసెస్ వేసుకున్నాను. ఇంకోటి బట్టలు ఉతికినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందండి. డ్రెస్ కంటే 2 పీస్ వేసుకొని ఉతకాలి అంటే. సో అది ఆలోచించి మార్నింగ్ పూజ అయిన దగ్గర నుంచి ఇంకా 2 పీస్తోనే ఉన్నానన్నమాట ఈరోజు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదండి, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే అదే ఒక ఆనందంగా అనిపిస్తుంది. సో ఈ బాల్టీలకైతే అన్ని బట్టలు నానబెట్టేసానండి పిల్లలవి. ఇంకోటి ఇవైతే మా బాబు అనమాట. బట్టలు ఎప్పుడూ అంతేనండి, ఎప్పుడైనా సరే బాగా మాసిపోతాయి చూడండి. అలాంటప్పుడు అనమాట మనం చేత్తో ఉతికితే అవి ఎంత వైట్గా ఎంత బాగా వస్తాయంటే ఎండ్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. కానీ మనకు మాత్రం కొంచెం బట్టలైనా సరే, ఇప్పుడు ఎంతోమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదండి. మ్యాక్సిమం ఆడవాళ్ళకి అయితే బ్యాక్ పెయిన్, ఎందుకంటే ఈ కాలంలోని అందరికీ సి సెక్షన్సే. ఎవరో అదృష్టవంతులు వాళ్ళకే అయితే నార్మల్ డెలివరీ అవుతుంది, కానీ ఎక్కువ మందికి అయితే సి సెక్షన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకైతే మరి తప్పదు కదండి బ్యాక్ పెయిన్స్. సో ఆ బ్యాక్ పెయిన్లోని సో నేను చాలా అయితే కేర్ఫుల్గా ఉంటానండి. ఇలాగా అంటే బాల్టీలు ఎత్తడం కానీ, బట్టలు అనమాట అంటే ఉతకడం కానీ ఇలాంటివి అయితే నేను ఎక్కువ చేయను అనమాట. కానీ మా పాప అయితే చాలా మాపేసుకొని వచ్చేస్తుందండి. మా అబ్బాయి అయితే డ్రెస్సులు అంత మాయట్లేదు, కానీ పాప అయితే చాలా మాసిపోతున్నాయి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత మా బాబు అయితే స్కూల్లోనే హోంవర్క్స్ అంతా చేసేస్తాడండి. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఆడు గార్డెన్లో కూర్చొని హోంవర్క్ చేస్తాడనమాట. సో గార్డెన్ అయితే ఆఫ్కోర్స్ ధూళిగానే ఉంటుంది కదండి, అందుకు ఆడ ప్యాంట్స్ అన్నీ మాసిపోయి. సో అవన్నీ చూసి నేనైతే బట్టలు అయితే ఇలా ఉతుక్కుంటున్నాను అనమాట ఓపికగా. అనుకుంటున్నానండి మనసులో ఎందుకు ఇది స్టార్ట్ చేశాను అని. కానీ గెంజి అంతా పెట్టేసి బాగా బట్టలు ఉతుక్కొని ఆ బట్టలు ఆ తర్వాత ఐరన్ అయితే స్టిఫ్గా ఎంత బాగుంటుంది కదండి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అంత నీట్గా వెళ్తే మన ఏదో ఒక వర్క్ చేసాము అని అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇలాగైతే బట్టలన్నీ ఉతుకుతున్నాను. ఇంకో పక్కన మా పాప అయితే దాని వేరే విహారాలు అయితే నాకు చూపిస్తుందండి. ఇంకా ఇలా బట్టలన్నీ బాగా వాటర్ వేసుకుంటూ అంటే సోప్ రాస్తాం కదండి, సోప్ ఎక్కువ ఉండకూడదనమాట బట్టల మీద. సో ఎందుకంటే పిల్లల స్కిన్కి చాలా మంచిది కాదు అనేసి అనమాట. సో అందుకు బట్టలన్నీ అయితే ఇలా ఉతుక్కుంటూ ఇంకా బాగా అయితే వీటిని తడుపుకోవాలండి. నడుము నొప్పి వచ్చేసింది నాకు ఆల్రెడీ. సో ఇంకా పిల్లలవి అయితే బట్టలు ఇంకా నీళ్ళు మందు అన్నీ పెడతాను అని చెప్పి ఇంకా నీళ్ళైతే పడుతున్నాను అనమాట. ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను సోపు అన్నీ నూనె. సో ఇదైతే రివైవ్ అండి, స్టిఫ్నెస్ కోసం అనమాట. యాక్చువల్లీ నేనైతే లిక్విడే వాడతాను, కానీ ఒకసారి అనుకోకుండా పౌడర్ వచ్చేసిందండి. ఇంకా పౌడర్ అప్పటి నుంచి యూస్ చేయవలసి వస్తుంది. నేను ఎక్కువైతే యూస్ చేయను. సో ఇలాగైతే పౌడర్ అంతా కలిపేసి ఇంకా ఒక్కొక్క డ్రెస్ అయితే ఇలాగా నానబెడుతూ అంటే మంచినీటిలోని ఒక 2 సార్లు ఫస్టే ఒకసారి జాడించానండి. సో టోటల్ 3 టైమ్స్ అయితే జాడిస్తానమాట.
ఆ తర్వాత బట్టలు అలాగా అందులో కొంచెంసేపు ఉంచి అది తీసుకెళ్ళి ఎండబెట్టేస్తున్నాను. అలాగైతే మొత్తం బట్టలైతే ఉతికేసుకున్నానండి. చూడండి ఇవన్నీ అనమాట మా పిల్లల యూనిఫార్మ్స్. సో, ఇవన్నీ అయితే ఉతుక్కొని అన్నీ చేసుకున్నాను. మా పాపకనమాట ఇంకో పక్కన చెప్తున్నానండి. "నడుము నొప్పొచ్చిందమ్మా ఒక 5 మినిట్స్ నాకు టైం ఇయ్యు" అని చెప్పేసి. అయినా అది వినకుండా అల్లరి చేస్తుంది. ఆ తర్వాత ఇంకేం చేస్తున్నాను కిందకొచ్చానండి. అంటే ఫాస్ట్‌గా అనమాట. అంటే ఈరోజు వర్క్ అయితేనండి ఒక 1 ½ అవర్, 1 అవర్ 40 మినిట్స్ లోపల అయిపోయిందండి నాకంతా. అది చేసేసి మా పాపకి తినిపించి నేనైతే ఎళ్ళేసి ఫుల్ పడుకునేసాననమాట. సతన్ లేదు అలా పడుకున్నాను. ఎందుకంటే బట్టలు ఉతికిన తర్వాత చేతులు, నడుము అన్నీ నొప్పులనమాట. పప్పు పెట్టేసుకున్నాను అని చెప్పాను కదండీ! ఇదోటి ఆ పప్పు అనమాట. ఇలా కొంచెం కితికేస్తున్నాను. యాక్చువల్లీ కొంతమంది కవ్వంతో చేస్తారండి. నేనైతే మామూలుగా దాంతోనే అలా చేసేసి, ఇంకా ఇది చూసారు కదండీ! మట్టి పాత్ర ఇదైతే నేను మాల్‌లోంచి తీసుకున్నానండి. మా ఇంటి దగ్గర ఒక మాల్ ఉందనమాట. బయటికంట చాలా చీప్ రేట్‌లో దొరుకుతుందండి. మీరు బిలీవ్ చేయరు చాలా హెవీగా ఉందనమాట. ఇంత హెవీగా ఉంది. నేనైతే ఇది ఆన్‌లైన్‌లో చూస్తే కదండీ 800, 900, 1200 వరకు కూడా ఉన్నాయండి. కానీ నాకు ఇది ఎంతకు దొరికిందంటే రూ. 399కే దొరికింది. మా ఇంటి దగ్గర ఒక మాల్ ఉంది అక్కడ. సో, అక్కడ మట్టి పాత్రలైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. మట్టి పాత్రలోని మనం ఏ వంట వండినా సరే, మీరు ఏదైనా వండండి వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా సరే టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, ఇంకో పక్కన పప్పులో కొంచెం వాటర్ ఏసేసుకున్నానండి. వాటర్ ఏసుకొని ఇంకా ఇక్కడైతే ఆలు అనమాట ఉడకబెడుతున్నాను. ఎందుకు అంటే ఈరోజు ఆలు, క్యాబేజ్ అనమాట మన కట్లెట్స్ ఉంటాయి కదండీ! అలా చేసుకుందాము అని చెప్పేసి. సో, నేను ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్ అనమాట ఇంట్లోనే రెడీ చేసి ఉంచుకుంటానండి ఎప్పుడునూన. ఎప్పుడైనా బ్రెడ్ ఎక్కువ ఉంటది కదా! అప్పుడైతే బ్రెడ్ క్రమ్స్ అనమాట రెడీ చేసి ఉంచుకుంటాను ఇంట్లోనే నేను. బయట నుంచి అయితే కొననండి. బయట నుంచి చాలా కాస్ట్‌లీ ఉంటదనమాట. అంటే మా హస్బెండ్ కొంచెం ఎక్కువే డబ్బులు ఖర్చు పెడతారండి నా మీద కంపారిజన్ చేస్తే. సో, అందుకు నేను కూడా అతనిలాగే ఆలోచించకుండా ఏ వస్తువుకైనా సరే డబ్బులైతే ఖర్చు పెడితే, ఇంక ఇద్దరం ఒకేలాగా ఉన్నామంటే అంతే కదండీ! అందుకనేసి అయితే నేనైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడను. సో, ఇంకో పక్కనైతే వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసేసానండి. ఇది ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ ఏసేసుకొని బీరకాయి, ఇంకా వంకాయి ఈ 2 అనమాట సాంబార్‌లోకి ఏసేస్తున్నాను. లిటరల్లీ సాంబార్ అయితే చాలా టేస్ట్‌గా వచ్చిందండి. ఒక్క చుక్క కూడా మిగలలేదనమాట సాంబారు. మా పాప అయితే తినదు యాక్చువల్లీ. కానీ అది కూడా తినాదండి. అందుకే నేను మా హస్బెండ్‌కి అయితే అసలు మట్టి పాత్రలు అలాంటివి ఏవి ఇష్టం ఉండవనమాట. చెప్తారు అతను ఇవన్నీ వద్దు, వద్దు అనేసి. కానీ నేనైతే అతనితోని తగులాడి వేరే అతన్ని పట్టుకొని అతనితోనే కొనిపించానండి. ఎందుకంటే నాకు చాలా అంటే అర్థమయిందండి. టేస్ట్ ఇప్పుడు మీరు కూడా యూజ్ చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంటది. నార్మల్‌గా మనం దేంట్లోనో వంట వండామనుకోండి దాని టేస్ట్ ఎలాగుంటది, అదే మట్టి పాత్రలో వంట చేసామంటే దాని టేస్ట్ ఎలాగుంటది. డిఫరెన్సే తెలిసిపోతదండి. ఇంకోటి మనం ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయక్కర్లేదండి. కొంచెం ఆయిల్‌తోనే మంచి టేస్ట్‌తోని హెల్త్‌కి కూడా చాలా మంచిదంటున్నారండి. మన అమ్మమ్మ కాలంలోని చూడండి అందరూ మట్టి పాత్రలే వాడతారు. కానీ ఏంటంటే అప్పుడు ఆళ్ళందరూ ఎంత గట్టిగా ఉండేవారు. ఇప్పుడు మనందరికి ఎన్ని రోగాలో దానికి సగం రీజన్ ఆ పక్కన చూడండి మీకు ఇన్ని మాటలు చెప్తున్నాను. ఆ పక్కన నేను అల్యూమినియంది వాడేస్తున్నాను కుక్కరు. సో, ఇలాంటి కుక్కర్స్ అన్నీ వాడామంటే మంచిది కాదు. కానీ ఈ కుక్కర్ కూడానండి నేను కొనలేదు యాక్చువల్లీ. నేను కొంటే ఓకే గానీ అది నేను కొనలేదు. అది నాకు ఫ్రీ వచ్చిందండి ఒకదానికి. సో, ఫ్రీ వచ్చింది కదా! ఫ్రీ వచ్చినవి ఏవైనా సరే ఆడోళ్ళని వదిలేయలేము కదండీ! ఆడోళ్ళ బుద్ధులు అలాంటివే. సో, అందుకు ఆ కుక్కర్ యూజ్ చేస్తున్నాను నేను. అది తప్పనిసరి అయితే. లేదంటే నేను ఐరన్ కుక్కరే వాడతానండి మాక్సిమము. సో, ఈ ఉందనమాట. కుక్కర్‌లోని నేను ఇప్పుడు బంగాళదుంపలు పెట్టేసాను. నేనేదైనా సరే ఒక కుక్కర్ తీసానంటే కదండీ! అందులోనే పప్పు ఉడకబెట్టేసి, బంగాళదుంపలు ఉడకబెట్టేసి, ఎగ్స్ ఈవెన్ ఇన్ కేస్ ఉడకబెట్టాలంటే అందులోనే ఉడకబెట్టేసి, రైస్ కూడా అందులోనే చేసేస్తానండి. నేను ఎక్కువ గిన్నెలైతే చేసుకోననమాట. సో, ఇక్కడ సాంబార్ అయితే బాగా ఉడికిపోతుందండి. ఇంకో పక్కన చూడండి నేను క్యాబేజ్ కట్ చేసేసి, కడిగేసి ఉంచాను కదా! అందులోని కొంచెం బియ్యం పిండి, కార్న్ ఫ్లోరు, మళ్ళా ఉప్పు, కారం ఇవన్నీ అయితే యేసుకుంటున్నానండి. ఇంకో పక్కనైతే బాగా అనమాట సాంబార్ ఉడుకుతుందండి. టేస్ట్ స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. నా దగ్గర సాంబార్ పౌడర్ కొంచెమే ఉండేదండి. ఎక్కువ కూడా ఉండేది కాదనమాట. నేను ఆలోచిస్తుండేదాన్ని. ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ ఉంది. దాంతో టేస్ట్ వస్తదా లేదా అని చెప్పేసి. కానీ చాలా బాగొచ్చిందండి. పిల్లలు కూడా లిటరల్లీ బాగుంది మమ్మీ అన్నారు. చూడండి అదే మీకు చూపిస్తున్నాను. ఇంతే ఉంది సాంబార్ పౌడర్. హాఫ్ స్పూన్ కూడా అనలేనండి. చాలా తక్కువే ఉంది. సో, దీంట్లోనే చాలా బాగొచ్చిందనమాట టేస్ట్. సో, అప్పుడే అనుకున్నాననమాట. మంచి పని చేశాను నేను. ఈ ఇది తీసుకొని, ఈ మట్టి పాత్ర తీసుకొని అనేసైతే అనుకున్నాను. సో, ఇలాగైతేనండి ఇంకా ఇంకో పక్కన చూడండి కొంచెం ఈ ధనియాల పౌడర్ కూడా యేసుకుంటున్నాను. ఎందుకంటే సాంబార్ పౌడర్ తక్కువుంది కదా! సో, అందుకు ధనియాల పౌడర్ యేసుకొని కొంచెం కారం గుండు కూడా యేసుకుంటున్నానండి.
నేను పచ్చిమిరపకాయలు వేయలేదనమాట సాంబార్లోకి అందుకు. సో ఇప్పుడు ఇక్కడ క్యాబేజ్ ఉంది కదండి, క్యాబేజ్లోని బియ్యం పిండి, కార్న్‌ఫ్లోరు, ఈ కారము, ఉప్పు వేసుకుంటున్నానండి నేను. ఇంకేంటి వేయట్లేదనమాట ఇందులోని. సో ఒక పక్కన వంట అవుతుంది, ఇంకో పక్కన అనమాట అంటే బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. నాకైతే యాక్చువల్లీ ఈరోజు నించోనని కూడా లిటరల్లీ అవ్వట్లేదండి. సో ఇది కలిపేసుకొని నేననమాట వెయిట్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చారంటే ఇంకా ఫటాఫట్ ఈళ్ళకి అందరికి వడ్డించేసి ఇంకా నేను పడుకునేస్తాను అని చెప్పేసి అతనికి చెప్పేసానండి ఆల్రెడీ. అతనికి ఫోన్ కూడా చేసి పిలిచాననమాట. నేను ముందే చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను కదండీ, ఆ పొల్లయితే ఏస్తున్నాననమాట. చూడండి పుల్లు కూడా వేసేసాను. సో పుల్ల వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాలన్నమాట. ఇది సింపుల్ సాంబార్ అండి, అందరింట్లోనే ఇలాగే చేసుకుంటారు సాంబారు. సో ఇదేం చూపించనక్కర్లేదు, ఎందుకంటే సాటర్డే అయితే మేము ఫుల్ వెజ్లోనే ఉంచుతానండి. ఎగ్ కూడా నేను ఇంట్లో ఉడకబెట్టను. మా హస్బెండ్ చెప్తారు పిల్లలకైనా ఎగ్ ఇచ్చేసేయి అనేసి, కానీ నేను చెప్తాను లేదు, సాటర్డే మండే నాన్ వెజ్ అన్నిది అయితే మాత్రం ముట్టుకోవడానికి అవ్వదు అని అయితే స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టానండి మా ఇంట్లోని. సో ఎందుకంటే అబ్బాయికి ప్రోటీన్స్ కావాలండి ఎక్కువ, అమ్మాయికి కూడా యాక్చువల్లీ పిల్లలకే ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. కానీ మండే ఇంకా సాటర్డే అయితే నాకు ఎందుకో నచ్చదండి. సో అందుకు నేనైతే వాళ్ళు ఏమన్నా సరే నేనైతే ఈ విషయంలోనైతే చాలా ఎగ్నెస్ట్ అనమాట. వాళ్ళు ఎంత నాన్ వెజ్ అన్నా ఆ 2 రోజులు మాత్రం ఎగ్ కూడా ముట్టుకొనివ్వను ఇంట్లో. ఇంకా మండేస్ అయితేనండి ఒక్కొక్కసారి నేనైతే ఉల్లి వెల్లుల్లి కూడా వాడనండి, ఎందుకంటే మండేస్ కొంచెం పాటిస్తుంటానన్నమాట నేను ఎక్కువ. ఇంకా ఇదోటి బంగాళదుంపలు అయితే ఇక ఒక పక్కన ఉడికిపోయాకని చెప్పాను కదండి, చల్లగైపోయాయి అనమాట బంగాళదుంపలు. ఇంకో పక్కన సాంబార్ కూర అయితే కలుపుతున్నాను అనమాట. నాది ట్రైపాడ్ ఉన్నది కదండి, నేను చెప్పాను మీకు ఒకసారి, గుర్తుందో లేదో నాకు తెలీదు, మా పాప గుడిసిందని చెప్పేసి. అయినా సరే నేను దాంతోనే మేనేజ్ చేసేస్తుండేదాన్ని అనమాట. సో మా హస్బెండ్ అనమాట నా వీడియోస్ అంటే అది నేను అనుకున్నాను, అది అప్పుడప్పుడు చూస్తుంటారు చూడరు. ఇది బ్రెడ్ క్రమ్స్ అండి, చెప్పాను కదా ఇది నేను రెడీ చేశానని, అవి వేస్తున్నాను. ఆలు కూడా వేసేసుకున్నాను చూడండి. నా వీడియోస్ చూసారట అతను. నాకు తెలియదు అతను యాక్చువల్లీ చూస్తారనేసి, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఓహో ఇతను చూసి ఉంటారనేసి కూడా అనుకోలేదు. అంటే స్టార్టింగ్లో చూసారండి, ఒక 2-3 వీడియోస్ అయితే చూసి ఉంటారు అతను. నాకు చెప్పారనమాట బాగుంది బాగా చెప్తున్నామని. ఆ తర్వాత అతను చూసారో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఇతను వీడియోస్ అయితే చూస్తున్నారట. అయితే చూస్తున్నాను నీ వీడియోస్ రికార్డింగ్కి ఎందుకు బాగా అంటే ఒక్కొక్కసారి కదిలిపోతుంది ఇలాగలా చెప్పాను అన్నాను, ఇలాగ ఎరగొడిసింది అని చెప్తే అతను వెళ్ళేసి ఒక మంచి ట్రైపాడ్ అనమాట అండి, ఫుల్ అంటే దాని స్టాండ్ చాలా పెద్దది స్ట్రాంగ్గా ఉన్న ట్రైపాడ్ అయితే చేసుకొని వచ్చేసి సడన్గా నాకు ఈవినింగ్లో చూపించారండి. నేనైతే ఫుల్ షాక్, అబ్బా ఎంత బాగా అంటే మనకి ఒక మోటివేషన్ అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఎంతోమంది ఫేస్ చూపించి వీడియోలు చేయాలంటే భయపడతారు, ఎంతోమంది వీడియోస్ చేయాలంటేనే భయపడతారు. కానీ ఇంట్లో మనకి అనుకున్న వాళ్ళతో ఇలాగా ఎంకరేజ్మెంట్ ఉన్నది అంటే మనకే చాలా మోటివేషన్ ఉండేసి వీడియోస్ అయితే చేయొచ్చు. సో ఈ అందరూ చాలా వర్క్లోని ఆడవాళ్ళు ఎంతో బిజీగా ఉంటాం, అందులోనే వీడియో రికార్డింగ్ చేయాలి అంటే మనకి 5 మినిట్స్లో అవ్వాల్సిన పని అనమాట 10 మినిట్స్ అనే అనుకోండి. సో ఇలాగైతే నేను పోపు అయితే వేసేసుకున్నానండి నార్మల్గా. సో పోపు అయితే వేసుకొని ఒక ఉడకబెట్టేసి క్లోజ్ చేసి లిడ్ పెట్టేశాను, అయిపోయింది. సో ఇందాక నేను మీకు బంగాళదుంపలు అన్నీ వేసేసి కలపడం చూపించాను కదండి, అందులో నేను కొంచెం కస్తూరి మేతి అయితే వేసానండి. పోపు వేసిన తర్వాత ఒక ఉడికైతే ఉడకాలండి, ఎందుకంటే ఆయిల్ ఏది ఉంటుంది కదా కొంచెం అబ్జర్వ్ అవ్వాలన్నమాట. ఎంతమంది ఏం చేస్తారంటే ఉడకబెట్టకుండా పోపు వేసిన వెంటనే ఆరిపేస్తారు, అలాగైతే ఆరిపోద్దు. ఒక ఉడకబెట్టి ఆరపండి, అప్పుడు మీకు టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను లిడ్ అయితే క్లోజ్ చేసేసానండి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఆపేసాను, ఇప్పుడు ఆపేసాను అనమాట ఇప్పుడు నేను స్టవ్. కానీ అది ఉడుకుతుంది లోపల, ఎందుకు అంటే అది మనకి ఇదొకటి ప్లస్ అండి. మన మట్టి పాత్రలు ఉంటాయి కదా, అది ఆపసిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అందులోపల ఫుడ్ అయితే వేడి ఉంటుంది అనమాట. సో ఇందాక నేను రెడీ చేశాను కదండి టిక్కీలాగా, అదే ఆలు అవన్నీ కలుపుకొని చేశాను కదా, బ్రెడ్ క్రమ్స్ కొంచెం సైడ్ ఉంచుకున్నాను. సో వీటిని అయితే ఇలాగా వాటి మీద పరుస్తూ వీటిని అనమాట ఇలా వేస్తున్నాను. ఇప్పుడు డామినోస్లోని గట్టా లేకపోతే మనం బర్గర్ కింగ్స్ అన్నీ ఉంటాయి కదండి, అందులోపల టిక్కీ వస్తుంది కదా మనకి, బర్గర్ మధ్యలో టిక్కీ, అది కూడా ఇలాగే రెడీ చేస్తారనమాట. కాకపోతే అది ఉత్తి ఆలుతో చేస్తారు ఆ ప్యాటీస్ అన్నీను. సో ఇదైతే నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చూడండి బాగా బ్రెడ్ క్రమ్స్లో అనమాట పెట్టేసి ఇంకా వాటిని అయితే వేసాను అనమాట. ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ చేసుకుంటూ మళ్ళీ ఆ తర్వాత హై ఫ్లేమ్ చేసుకుంటూ వీటిని అయితే మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. సో ఇలాగైతే టిక్కీస్ అనమాట రెడీ చేసుకున్నాను సాంబార్కి అనమాట. సో
ఇదైతే మా బాబుకి చాలా ఇష్టమండి. అందుకనేసి నార్మల్‌గా మీరు వెజిటబుల్స్ ఇచ్చారనుకోండి ఆళ్ళు తినరు. ఇలాగైతే అన్ని టిక్కీస్ రెడీ చేసేసానండి. చూస్తున్నారు కదా! టిక్కీస్ ఎంత యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉందో. ఇదైతే టొమాటో సాస్‌తోనైతే ఇంకా బావుంటదండి. సో, ఒక పక్కన టిక్కీస్ అయిపోయింది. ఇంకో పక్కన వేడి వేడిగా సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇవన్నీ నేను తీసుకెళ్ళేసి హాల్‌లో పెడుతున్నాను. ఎందుకంటే మేమందరం కలిసే తింటామండి. మీకు గాని ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేసుకోండి. థాంక్ యూ సో